వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నార్మల్గా డైలీ మన వీడియో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. నవ్విస్తున్నాం బావా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. మా ఇంట్లో టిఫిన్ వచ్చి ఇగో ఈరోజు దోశలు కలిపి పెడుతున్న పిండి. పొద్దు దోశలు వేస్తున్నా శిరీష. టిఫిన్కి దోశలే కాదు, దోశలు లేట్ అవుతుంది, తొందరగా స్టార్ట్ చేయడమే బెటర్. ఇవి దోశలే తొందరగా అవుతాయి శిరీష. ఎందుకు బావా? అంటే పోసుడు తొందరగా అయిపోతాయి. ఈడనే ఉండి వేస్తూనే ఉండాలి. అట్లా ఇంకా వేరే పనికి పోవద్దు, ఈ పని వేసుకుంటూ ఉండాలి. అయిపోయింది. తొందరగా దోశలు వస్తాయి. చట్నీ ఏం చేస్తావు? పల్లి చట్నీ చేస్తావా? రైట్. పోయి నాకు అది వాటర్ పెట్టినావా? పెట్టలేదు, చాయ్ పెట్టిన. చాయ్ మళ్ళీ వద్దు. నేను తెల్లే పెద్దమ్మ. సరే కానీ ఒక్కసారికి తాగురి పాలు తీసుకోలేదు, చాయ్ కూడా తాగలే మేము. నేను చూసిందా? నువ్వు లేవు, మేము పాలు తీసుకోలే. కాకపోతే ఆడ రాష్ట్ర సోసు సరే సరే అంటే పాలు పెద్దనైనా తీసుకొచ్చిండు, పెద్దనైనా. అయితే అవి అట్లనే ఉంటే ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే అవి ఖరాబ్ అవుతాయి. ఎట్లాగో పాలు మేము తాగము, పాలు తాగబుద్ది కాదు. ఇక చాయ్ అన్న తాగమని చెప్పేసి ఈరోజు చాయ్ పెట్టిన అని చెప్పేసి చాయ్ పెట్టినావు. అందుకని చెప్పేసి చాయ్ పెట్టిన. అందరికి వస్తుంది బావా, నువ్వే నన్నే అబ్జర్వ్ చేసావు అన్నమాట. నువ్వు అంటేనే వెరైటీ ఉంటుంది అన్నమాట. బావ కూడా అంటాడు, నువ్వు కూడా అంటావు, అక్క కూడా అంటది, జ్యోతి అయితే. అందుకని చెప్పేసి నాలాగనే చెల్ల కూడా అందరికి అది ఊత పదం లాగా అందరికి వస్తుంది. నువ్వే నన్నే అబ్జర్వ్ చేస్తావు. అట్లని కాదు, అట్లా అనుకోకుండా ఇట్లా అనుకోకుండా అని ఏదో ఇతరుగా మాట్లాడగానే అని చెప్పేసి సరే ఒక్కసారి అంటే అయిపోవచ్చు. ఎన్నిసార్లు చెప్తావు తెలుసా నువ్వు? నీకు లెక్కలేనట్టు సార్లు చెప్తావు దాన్ని. ఇప్పుడు ఒక్కసారే చెప్పినా ఈ వీడియో మొత్తం గుర్తుపెట్టుకో. ఎన్నిసార్లు చెప్తావు? సరే చూద్దాం. నేను మాట్లాడినప్పుడు అంతా ఎన్నిసార్లు వస్తాయో చూస్తాయి. సరే నేను చూపించిన ఒకసారి నీకు ఆల్రెడీ ఎడిటింగ్ చేసేటప్పుడు. అది ఉంటా ప్రోగ్రామ్, ఇది నార్మల్ గా కదా. నార్మల్గా అని చెప్పి ఎవరు చెప్పేవి కదా, నీ అంతా నువ్వు వేస్తావు కాబట్టి అని చెప్పేసి అంటావు. సరే కానీ పెంక ఏది పెట్టలే, ఇంకా పెడతీగా. చాయ్ తాగినాక పెడతావా? సరే జ్యోతి, గుడ్ మార్నింగ్. నిద్ర సరిపోలే జ్యోతి? సరిపోలే, ఇలా తొందరగా లేచిన. ఎందుకట్లా? ఆదివారం కాదు, డ్యూటీ లేట్ అయింది. లేకపోతే ఆయననే రెడీ అయిపోతుండే, లేట్ అయింది. ఈ తొందర రెడీ అయిపోయేసరికి లేట్ అయితే నేను తొందర లేపితే నువ్వు తొందర రెడీ చేస్తావా? ఆయననే రెడీ అవుతాడు కానీ అవన్నీ తెచ్చేయాలి కదా. బ్రష్, పేస్ట్, బట్టలు అవన్నీ తెచ్చే వరకులా తెల్లారింది. మరి డ్యూటీకి అందిందా? ఇంకా అందరే పోతుండ. ఇంకా పోతుండా? ఏడైతుంది టైము? 7:30 వరకు వెళ్ళిపోతాడు. సో ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? మా ఇంటికి పోవాలి. ఈడికేనా? ఈడికే. నువ్వు సిటీ పోవాలనుకున్నా పోయిన పని కావాలి కానీ అయిపోయింది. నిన్నది అట్లా ముగించేద్దాం. ఇంటికాడ పని ఎందుకు వచ్చింది? ఇంటికాడ పని గోడలు వేస్తున్నాయి. అయితే ఈరోజు స్లాబ్ చెక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకుపోయారంట. అది మొత్తం క్లీన్ చేయాలి. అది క్లీన్ చేసేస్తే గోడ పెట్టేస్తాడు. అది వాళ్ళే వేసుకుంటారు కదా పని. వాళ్ళని చేస్తే మనం చేసుకోవాలి. అదేంది మొత్తం గుండుకు తేలేదు మనం ఇచ్చినా కానీ చేయాలి కదా. మన పని కాబట్టి మనం చేసుకోవాలంటావు. ఆయన పని ఆయన చేసుకుంటుండు, మన పని మనం చేసుకోవాలి. సరే ఏదో ఒకటి చేసిన పని తొందరగా అవుతుంది కదా. అంతే కదా మరి. ఎవరు పని చేస్తారు? కింద పెట్టడానికి పోయినా జారిపోయి కాలిందని ఇట్లా వదిలేసి. మీరు చాయ్ తాగుడే అతి బలిమీటి తాగుతారు, మేము వద్దానంగా. అలాంటిది మీరు పోసుకున్న చాయ్ ఎందుకు నేల పాలన చేయి. నువ్వు కావాలని అడగొట్టింది నాన్న. జస్ట్ ఒకటి పెడతా అని గిడ పట్టుకున్నా, అది కాలింది ఇట్లా అనవాలి కదా. నవ్వు ఎందుకు వస్తుంది? తాగని చాయ్ లేదంటే ఇదెంత మిగిలింది కదా. ఉంటే పోసుకొచ్చుకుంటా జ్యోతి, చాయ్ లేదని నవ్వు వస్తుంది నాకు. తాగాలనిపించినప్పుడు అది లేనప్పుడు ఎట్లుంటది? కొద్దిగా పోయి సరిచా. నేను ఎంగిల్ చేయలే, ఓన్లీ బ్రెడ్ అద్దుకున్నా, తినేసి తాగేసి. మంచిగానే ఉన్నాయి కానీ అది ఎండిపోయింది. ఏది అవి ఎండిపోతారంటే కొత్త చిగురు వస్తున్నట్టు జ్యోతి. అన్న చిగురు వస్తుందని అన్నాడు. ఏమో నాకు కూడా తెలియదు. అయితే లోపలనా వేలు పెట్టి పెట్టదు కదా. కొత్తగా వస్తున్నాయి, ఏం కాదు. నీళ్ళు పచ్చని ఉంది కదా, నీళ్ళు పోసి అవసరమా? పోయాలి. సాయంత్రం పోదాం. లేదు ఇప్పుడు పోయి సలసల ఉందనే చెప్తున్నా. అందులో మంచిగా ఉంది. వస్తా జ్యోతి, ఏం కాదు. అన్న భయపడ్డాడు కానీ పెట్టంగానే ఏదో చెప్పు. ఏదైనా ఫలితం పంపడప్పుడు చూపెట్టదు కదా, టైం పడుతుంది. జామ చెట్టు
ఓకే కానీ నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్లో మంచిగా పెరుగుతాయి పెద్దగా. దేనికైనా ఓపుకుంటే వాళ్ళకి వస్తా అంటారు కదా అట్లా. అయ్యా గుడిసె అంతా పొట్టు పొట్టైంది జ్యోతి. ఇక ఊసిపోయినాయి అజ్జరే అన్నది ఊళ్ళే ఇవి మొత్తం పోయిందా? అటు కడ వంగింది, జాలి వంగింది, ఇక ఈ దొడ్డి పోతట్టే ఉంది. ఇక కొత్తది వేయాలి మళ్ళా, దొడ్డేయాలి జ్యోతి. అయిపోయినా ఆల్మోస్ట్. ఇదే లాస్టా? సరిపోతాయి మరి దోశలు? మన రైస్ పెట్టినాయండి మధ్యాహ్నంకా? కర్రీ ఆకుకూర నిన్న ఏరేసి చిల్ల కూడా ఆకుకూర వండేస్తే అయిపోతుంది. పప్పు సరిపోతుంది కర్రీ అంతా? నార్మల్గానే కూర వండేస్తా. కూర వస్తే సరిపోతుంది అనుకుంటా. ఏమో డౌటే నాకు. చూద్దాం, అది కాకపోతే వేరేది ఏదైనా ఉండాలి. ఆకుకూర అంటే నేను మనం 4 కట్టలు తీసుకొచ్చిన కదా, చదివితే దగ్గరికి అవుతుంది. దోశ మంచిగానే వచ్చింది. వస్తుంది అప్పుడప్పుడు వస్తుంది, భయపడితే రాదు. భయాన్ని వీడు ముందుకు సాగు. జ్యోతి పైన ఉంది కదా జ్యోతి. ఇంకా టైం పడుతుందా? అయిపోయినాయి. తిందాం, నేను సిటీకి పోతాం మళ్ళీ లేట్ అవుతుంది. ఎప్పుడు పోతావు? ఇప్పుడు వెళ్ళిపోతాయి ఎంతసేపు, 8 అవుతుంటాయేమో. చట్నీ కూడా వేసేస్తే అయిపోతుంది. టిఫిన్ చేసిన వెళ్ళిపోతున్నాడు కూడా. చట్నీ వేసేస్తే అయిపోతుంది. చారు ఉంది కానీ చారు అది ఎట్లుందని చెప్పి చట్నీ బెటర్. ఇంకా చారు జ్యోతి వచ్చినట్టు అయినట్టే ఇక పని అవుతుంది. మరి అది మీద పడుతుంది చిక్కింది అనుకో, ఆల్రెడీ సిరీస్ ఆమడ దూరం ఉరుకుతుంది అది వేసి. అయిపోయినట్టేనా? మిక్స్ పట్టింది ఆల్రెడీ. పల్లి చట్నీ. అరే కొబ్బరికాయలు లేవు ఏంటి ఇక్కడ? నిజంగా చట్నీ చేసినప్పుడు కొబ్బరి చట్నీ ఉంటుందే బాగుంటుంది జ్యోతి. అప్పటిదప్పుడు తురిమి చేస్తే మస్తు ఉంటుంది. ఏంది ఎందుకు వేడిగా ఉండదు? పోయేదా ఖరాబ్ అవుతుంది చట్నీ అంటే సరిపోదు. వాటర్ పోసుకోవచ్చు. ఒకసారి వేసి అట్లా వేయం మరి మేము ఇక్కడ ఒకసారి అట్లనే వేసిన అట్లా వేయొద్దంటది అక్క. స్నానం చేసినావు కదా? ఫోటో రుద్దుకుంటుంది. నైసిల్ నేనే చెప్పింది నైసిల్ అని. ఎన్నిసార్లు చెప్తుంది కదా అట్లా? చెప్తూనే ఉంటది అంతే ఆమె పూత పదం మా ఇంటి అని చెప్పేసి మరి తాలింపు చల్లగానే వేస్తాం. మరి కరెక్టే. సరే కానీ నాకు టైం అయితే వెళ్ళిపోతాయి. అన్న ఫోన్ చేసి ఎల్లుడే కలిసిపోదాం ఇద్దరు. నన్ను డ్రాప్ చేసి నేను బస్కి వెళ్ళిపోతా. అనంతరంలో బస్సులు వస్తాయి కదా? 9:30కు ఉంటుంది. సరే అప్పట్లో మనం అనంతరం ఉండాలి. 9:30 సరే పదా, నేను పోయి 11, 12 అవుతుంది. మళ్ళీ 11 అవుతుంది. తొందర వచ్చా 12 గంటలకు మళ్ళీ ఇంటికి ఉండాలి. ఎండకు తిరగదు ఎక్కువ. వద్దు ఇట్లా చెప్పలేము మరి నాకు. అన్నని అడిగితే నువ్వైతే రారా అని అన్నాడు. మంచిగా టేస్ట్ ఎట్లా అవుతుంది చెప్తా? ఎట్లా టేస్ట్? బాగుందా పాపా? ఎట్లుందండి పానం? ఇంకా డల్లుగా ఉందా? 2 రోజులు రెస్ట్ తీసుకో నిమ్మలంగా. ఆ ముఖం ఉబ్బినట్టుంది నిద్రక లేట్ లేచింది కదా. ఏం కదా రెస్ట్ తీసుకో 2 రోజులు. జరా బాడీ పెయిన్స్ మొత్తం తగ్గుతాయి. బాయ్ శిరీష. కవర్ ఇవా జాగ్రత్త. నువ్వు ఒక్కనే ఉంటావేమో జ్యోతి. ఇప్పుడు నువ్వు కూడా నాయన ఉంటాడేమో. కవరు అలా నాన్న పప్పయి కాగితాలు ఉన్నాయట, వద్దున్నాయి పేపర్స్ ఉన్నాయట. ఇక సిటీలో ఉన్నారు కదా, మన ఆధార్ కార్డు ఇట్లా చేసే ప్రయత్నం చేస్తారన్నాడు అన్న. మేబీ అయితే అవుతుండొచ్చు, అందుకని నేను తీసుకోతున్నా. మరి వద్దు వాళ్ళు వస్తున్నావు తొలి కోసం, లేదంటే అన్నేసి పెట్టి మేము కారు వేసుకొని అన్ననే వచ్చేస్తాం. సరేనా? జాగ్రత్త. ఎండలో ఏం పోకు, ఇంటికాడ నిమ్మలంగా తిని పడుకో. సరేనా? నువ్వు కూడా వస్తున్నావు ఇప్పుడు? చల్ బండి మరి బండిది నువ్వే నడిపేది. సిరిసేపు నేర్చుకుంటే నాకు అంత నిమ్మలంగా ఉంటుండేమో కదా? ఎప్పుడు నేర్చుకుంటావు ఏమో అనుకునేది కానీ ఎప్పుడు చేసలేదు. భయం పోతేనే వచ్చేది. కార్ కడకైతే వచ్చినాము. కార్ అయితే సూపర్ అంటే సూపర్ అయింది. టైం తీసుకున్నా కానీ మంచిగా చేసింది అన్న. సో మన కార్ అయితే మొత్తం ఆల్మోస్ట్ రెడీ. ఇక ఈరోజు తీసుకోనికి అయితే వచ్చిన నేను అన్న వచ్చినాము. ఇక ఈ అన్ననే వీడియో తీస్తాననే చేసింది మా కార్ మొత్తము. అయితే నెంబర్ ప్లేట్ ఫిట్ చేయలేదు ఇంకా. మన ట్యాక్స్ ప్లేట్ ఉంది కదా ప్రజెంట్, దాన్ని ఓన్ ప్లేట్ చేయించుకున్నాక నెంబర్ ప్లేట్ ఫిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము.
కానీ ఓన్ ప్లేట్ లానే చేసినాం కార్ని. ఇప్పుడు కొంచెం బ్లాక్ ఫేమ్ వేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి. ఏసీ కూడా మొత్తం కంప్లీట్ కాలే. ఆ ఏసీ కంప్లీట్ అయిన తర్వాత ఇక బండ్ పేపర్ వేయించుకొని మొత్తం కన్ను చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము. కానీ ఇప్పటికే కమ్సకం ఒక 55,630 రూపాయలు అయింది. సో చూద్దాం ఇక నెక్స్ట్ టైం చూద్దాం అనుకున్నా. ఇక రోడ్ మీద పోతుంటే మాత్రం బండి ఇగో ఏకదం కనబడుతుంది. కానీ వెనకెళ్ళి చూసాం షోరూమ్ లెక్కనే కనబడుతుంది. షోరూమ్లో నుంచి వచ్చిన బండిలానే కనబడుతుంది. కాకపోతే మన మిర్రర్స్ మన పేర్లు ఉన్నాయి. అట్లయితే కొద్దిగా పాతలే. చూడు ఒకసారి లుక్ చూడు ఎట్లుందో. అన్న డ్రైవ్ చేస్తుండదు. బాగా నాని ఎక్స్ప్రెషన్ ఎదురా అట్లా. మన కార్ ఎదురా, మన కార్ ఏది గుర్తుపెట్టినా? సూపర్ కనబడుతుంది నిజంగా. చూడిగా కొత్త ఇదే ఈ గల్లీలో ఉన్నప్పుడు కొన్నాం దాన్ని. అవును, ఆ పక్కింటి ఉన్నప్పుడు కొన్నాం. మళ్ళీ ఇడికి వచ్చింది కొత్త కారు. కానీ దరిద్రం ఏంటంటే మళ్ళీ వేసి పని చేయాలి. అదొక్కటి చెప్తున్నా. 35,000 అవుతాయి. ఇంకా 35,000 అవుతాయి. 35,000 కాదు, మళ్ళీ ఓన్ పేట్ కూడా అవుతాయి కానీ మళ్ళీ ఇంకా 50,000 పడుతుంది. 50,000 అంటే ఇప్పటికి ఈ రోజుకి 54,000 అయింది. 55,000 అయింది. ఇంకొక అంటే సీట్ చూద్దా మస్తు నడుతుంది. మా రోడ్ మీద షో అవుతుంది. ఇంటీరియర్ కూడా సూపర్ అనిపిస్తాయి. సీట్లు కొత్తది మళ్ళీ సూపర్ అనిపిస్తాయి. అంటే వెళ్తురు కోసం అని చెప్పేసి వైట్ ఇప్పించినాము. గ్రేట్ అన్న. పైన చెప్పలేను, చెప్పినా కానీ టైం పడతాను. ఇప్పుడు ఏం వద్దు అని అన్నాడు. అవునా? నీవేం చెప్పలేదు ఎట్లున్నాయి కొత్త చెప్పులారా? ఇప్పుడు వెళ్ళలే ఈ ఎండకు. మరి ఎండ ఘోరంగా దిగుబిట. అది ఓన్లీ సాయంత్రము మార్నింగ్ పని చేస్తా అని చెప్పింది ఏసీ. సో ఇంకొక 35,000 పెడితే బండి కన్ను అయిపోతుంది. అబ్బా అది ఆల్రెడీ పోయిందా? ఏదాం సెంటర్ లాక్ వేపించచ్చు. ఇది మన ఇష్టం వచ్చినట్టు వేయించుకోవచ్చు. ఇంకా మస్తు ఒకటే ఉంది. దానికి మస్తు లైఫ్ ఉంది ఇంకా కార్కి. అవును, మా షాక్ అయింది ఆయన. అన్న ఏందన్నా ఇంత స్పీడ్ పోతుంది ఈ కార్ అంటాడు కదా. మరి ఏడు దొరికాయి మళ్ళా అలా అడుకోవాలా? బాగున్నావు అదే? బాగున్నా. అయిందా పని అంతా? ఏం చేస్తారు? అన్నం కూర ఉడుతుంది, కాగానే తిని సాయంత్రం పోతే అయిపోతుంది. అంతేనా? రెడీ అయినట్టేనా? త్రీ అని చెడి అమ్మ దగ్గర ఉండా. బాగు రాతమ్మా. లడ్డు గుర్తు పట్టినావారా? గుర్తు పట్టిండు. బక్క ఏం లేదు. ఏమైందిరా? మన కారు చూసి కొత్త కారు అంటుంది ఆమె. కొత్తగా వచ్చిందా? కొత్తగా అయింది కారు. డాడీది. డాడీ కమ్మోడు కట్ చేసారు. స్కానింగ్ అయినప్పుడు అవన్నీ తీసేసారు. అంటే నేను ఏం చేయాలని ఇది ఒకటి వేసుకున్నా. ఏది కార్ అయిపోయింది, తీసుకొచ్చినాం కూడా. దారా కమ్మ నాది కాదు, తాతది తీసేసారు కొత్తది. తాత కమ్మ ఇగో కమ్మ తీసేసారు, ఈ కడని తీసేసారు. నేను వేసుకునేది. తోటి మాట్లాడుతున్నావా? ఏమంటుండ్రా తాత? కిందకి వచ్చి కూడా మాట్లాడచ్చు గారు. వస్తుంటే పైకి పోతున్నాం. అమ్మా ద కార్ ఏప్రిల్ ఫుల్ అది చూడు. వేద్దాం ఇంటికి వెనక వేద్దాం. మరి ఫుల్ బాడీ పెయింట్. నేను కూడా కలర్ వేసుకుంటే అట్లయితే. మోడీ స్టిక్కర్ అది. హలో ఏడిపోతున్నాం. ఇన్ని రోజులు నిజంగా కార్లు అయినందుకు చుక్కలు కనిపించినాయి మాకైతే నిజంగా. అసలు ఏదైనా కూడా కారు అలవాటు పడి దాని తర్వాత లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాకు ఏర్పడింది ఈ 2-3 రోజులు. దాదాపు 10 రోజులు అయింది. కట్ చేసిండా? సరే నాయన, నేను సాయంత్రం వెళ్తాం. వాళ్ళ ఏసీ పని చేస్తలేదు. రైట్. తిన్నావాను? మా కారాలు ఏదైనా చెక్ చేసుకున్నట్టుంది మీది. అది ఎవరు అనుకుంటున్నావు? మనది అనుకుంటున్నావా? చూసి వచ్చినావా? మనదే. మరి చేంజ్ చేసినాం. మంచిగా ఉందా? ఏసీ ఒక్కటి బాగాలేదు. చూసింది ఆల్రెడీ అని. అది మళ్ళీ ఇంకా 35,000 అవుతారు దానికి. కంప్రెషర్ పోయింది. అదే చెప్పలే 1 lakh పెట్టుకోవాలని చెప్పలే అప్పలే.
ఇప్పుడు ఏసీ ఉంది, మంచిగా ఏసీలో పోతాం అనుకున్నా. వేసుకొని వస్తేనే చెమటలు గారిని. అమ్మ అయితే సాయంత్రం పోదాం, మళ్ళీ ఇంటికి అసలుకి ఎండలో తిప్పుతుంది. ఎండలో తిప్పోతాయి, ఎండలు మందులు పోసి నువ్వు పోయినాక మళ్ళీ డిక్టాటర్నే చేసింది. మరి ఎట్లా చేసారు? మళ్ళీ మందు పోసి చేసిరా? చేసిన మంచిగా చేసి పండుకుని మళ్ళీ లేచి మళ్ళీ అట్లా చేసిన. ఎండకి నన్ను ఏడుస్తున్నాయి గుర్తుట. అవునా? క్రియాంచులు మాట్లాడుతున్నాడు. అసలు ఇంటికి ఉంటారు రానే రానా? దూరం ఉన్న 2 రోజులు అందుకని వచ్చినట్టు కదా, గుర్తుపట్టింది మన ఏం రేసు అంతా తెచ్చుకుండా ఇది రక్తం. డ్రెస్ బాగుంది. ఎక్కడ చెప్పినానే ఎక్కడ డ్రెస్ ఎక్కడ? తెల్లగా వస్తున్నాయి ఊర్లో ఇక్కడ సిటీలో వీడియోలో. తెల్లగా అవుతారు, ఇంటికి వస్తే తెల్లగా అవుతారు. కానీ ఎప్పుడైనా ఇంటికి వస్తే దుడ్డిగా అవుతుంది. మొదటిసారి బక్క ఉన్నాయి, మొత్తం బొక్కలే ఉన్నాయి. బాగా వచ్చి ఎన్ని రోజులు అవుతుంది బాగా? ఎన్ని రోజులు అయితే ఒక్క రోజు దావత్కి పోయినా నెక్స్ట్ డే మధ్యాహ్నం వచ్చినాము. 2 days మంచిగా ఉన్నాము. నిన్న మొత్తం సార్ శివ తాండవం వేసిండు. దెబ్బకే నువ్వు కూడా ఊరుకొచ్చినావు. మరి నేను ఎప్పుడు దెబ్బకపోతే 2 రోజులకే అవుతామా బాబు. ఒక వారం 10 రోజులు ఉంటాయి. నిమ్మలంగా ఉండాలిగా. నిమ్మలంగా నేను మంచిగా ఉన్నా, కానీ వీడే చేసేపు సతాయించింది ఉడకపోతాకి. ఒక రోజు మొత్తం బాగా ఉండలేము, ఈ ఉక్కపోతకి ఉండలేము. మన ఊరే బెస్ట్ అనిపిస్తుంది. మరి మంచి స్టేట్ కింద కూర్చున్నా ఇంక పౌడర్ వేసినా వద్దే ఈ పాప తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సరేనా. ఇక వీళ్ళేమో మా అమ్మమ్మ మా తాత. ఈ మధ్యలో మనిషి ఎవరో కామెంట్ చేయండి. వీడియోలో చెప్తా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారా కొంచెం బాగా